వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము మన ఇన్స్టిట్యూట్ నుండి 800 మీటర్ పెట్టడం జరుగుతుంది. మనకు దాదాపు వీళ్ళు న్యూ బ్యాచ్ అంటే సెకండ్ బ్యాచ్ వాళ్ళు 2 మంత్ నుంచి వెళ్ళి 1 మంత్ లోపు జాయిన్ అయిన వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ వీడియోని చూడండి. ఓకే, రెడీ, స్టార్ట్. చూశారు కదా, మనం ఇప్పుడు 800 పెట్టడం జరిగినది. 800లో ఫస్ట్ ప్లేస్ 149 సెకండ్ ప్లేస్ 152. అంతేకాకుండా దాదాపు 90% మెంబర్స్ క్వాలిఫై అయ్యడం జరిగినది. మిగిలిన ఒక 3-4 మెంబర్స్ కూడా 173, 174 సెకండ్లో క్వాలిఫై అయ్యారు. మనకు దాదాపు ఈ బ్యాచ్ జాయిన్ అయ్యి మ్యాక్సిమం 2 మంత్ మినిమం 1 మంత్ వాళ్ళు ఉన్నారు ఇందులో. అయినా కూడా మంచి టైమింగ్ చేసింది. దీన్ని బట్టి మన కోచింగ్ ఎలా ఉంటుంది, మన దగ్గర 800కి ఎలా ప్రియారిటీ ఇస్తాము. ఎందుకంటే 800 అనేది కంపల్సరీ వాంటెడ్. 800 క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మనము హై స్కోర్ కోసం షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్, 100 మీటర్కు మనము హై స్టాండర్డ్ కోచింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 800 మనం క్వాలిఫై కాలేదనుకోండి, మనకి ఎందుకంటే మిగిలిన 4 ఈవెంట్లు మనం ఎంత స్కోర్ చేసినా కూడా 800 అనేది వాంటెడ్. చాలామంది ఆ 4 ఈవెంట్లలో ఎంతో స్కోర్ చేసి 800లో వేయిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి 800 అనేది ఫస్ట్ మనం దానికి ప్రియారిటీ ఇచ్చి దాన్ని క్వాలిఫై చేసిన తర్వాత మిగిలిన ఈవెంట్లకు మనం ఇంట్రెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసినాం కాబట్టి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినాం. దాదాపు 3-4 డేస్ డెమోసే ఉంటాయి. అంటే ఫస్ట్ నుంచి 6 వరకు జాయిన్ అయిన వాళ్ళకు మనం ఫీజులో డిస్కౌంట్ ఇస్తున్నాము. అంటే ఫిజికల్ రిటర్న్, మీరు ఇంకోటి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఫిజికల్ రిటర్న్లో పర్ఫెక్ట్ 100% కోచింగ్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంటుంది. మన దాంట్లో 2 ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు వచ్చి మన దగ్గర వీలైతే ఒక డెమోని మీరు జాయిన్ కాండి. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మాత్రం యూజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. నా పేరు నరేష్. నేను ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నా ఏజ్ 29. ఓకే, నేను ప్రీవియస్ అకేషన్స్లో 800 మీటర్ డిస్క్వాలిఫై అయినా 2 times. ఇంతకుముందు ప్రీవియస్ నోటిఫికేషన్స్లో నేను ఇక్కడికి నా వెయిట్ వచ్చేసి 85 ఉండే ఇంతకుముందు.
నేను ఇన్స్టిట్యూట్కి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నుండి ఇందులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నా వెయిట్ కూడా రెడ్యూస్ అయినా, ఇప్పుడు 72 ఉన్నా. అండ్ ఈరోజు మీరు ఆల్రెడీ వీడియో చూడొచ్చు. 166లో నేను కంప్లీట్ చేసిన 800. ఐ విల్ వెరీ హ్యాపీ విత్ దట్. what I get that performance. I will thank you to Lakshman sir, especially Sadhavan Institute of Police. నా పేరు సాయి కుమార్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్ రిటర్న్ గ్రౌండ్ మంచిగా ఉంటుందని ఇక్కడ నాకు సజెస్ట్ చేసిరు. ఇక్కడికి వచ్చి నేను 1 మంత్ అవుతుందండి. ఫస్ట్లో నేను రన్నింగ్ కొట్టలేకపోయినానండి. 3 minutes 30 secondsలో పడ్డది. ఇప్పుడు నేను 1 month అవుతున్న తర్వాత 1 minute 74 secondsలో పడుతుంది. ఇప్పుడు నేను నాకు కాన్ఫిడెంట్ వచ్చిందని కొట్టగలనని. రిటర్న్ గ్రౌండ్ అన్ని మంచిగా ఉన్నాయండి. మ్యాథ్స్ స్టూడెంట్ కాదని నేను మ్యాథ్స్ నాకు మంచిగా వస్తుందండి. థ్యాంక్ యూ. నా పేరు గోపిరెడ్డి. నేను సూర్యాపేట డిస్టిక్కి వెళ్ళి వచ్చాను. అసలు నేను అంతకుముందు ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అవుతుండే. అయితే నాకు ఇంటి దగ్గర ఉంటే అర్థం అవ్వలేదు, ఎట్లా చేయాలి ఏందని అర్థం కాలేదు. అయితే యూట్యూబ్లో స్క్రోల్ చేసుకుంటే సార్ యొక్క చూశాను ఇవన్నీ వీడియోలు, ఎక్కడుంది ఇన్స్టిట్యూట్ అదంతా కనుక్కున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అసలు ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి, ఎలా ఉంటుంది, గ్రౌండ్ ఎట్లా కొట్టాలి ఏందనేది బాగా శ్రద్ధగా చెప్తున్నారు మాకు. అందులోనూ నేను అంతకుముందు స్పోర్ట్స్ అవి ఆడుతుంటే నేను అనుకున్నా ఇవన్నీ వచ్చేసాయి మనకి, అంత ఈజీ అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు టైమింగ్ ఏంది, ఎట్లా కొట్టాలి, మెయింటెనెన్స్ ఎట్లా అనేది సారు దగ్గరుండి శ్రద్ధగా అందరికీ వాళ్ళ వెయిట్ ఎంత ఉండాలి ఏంటి అదంతా చెప్తున్నారు. సో ఈరోజు మేము 800 160 సెకండ్ల దాటేశాను నేను. ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నా వల్ల అవుతుంది, మెరిట్ స్కోరు కొట్టేస్తానని ఉన్నది నాకు. రిటర్న్ కూడా మంచి సార్లు ఉన్నారు, జియోగ్రఫీ, బయాలజీ, మ్యాథ్స్ మంచి ఫ్యాకల్టీ వస్తున్నారు. చాలా మంచి ట్రిక్స్ కూడా చెప్తున్నారు మాకు. సో ఈసారి నోటిఫికేషన్ వస్తే మాత్రం జాబ్ పక్కా కొట్టేస్తామని కాన్ఫిడెన్స్ మాలో ఇచ్చేశారు సార్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు పరమేశ్వర్. నేను ములుగు జిల్లా మంగపేట మండలం వాగటుగూడెం గ్రామం నుండి వచ్చాను. నేను యూట్యూబ్ ద్వారా చూసే వచ్చాను. ఇంతకుముందు నేను ప్రాక్టీస్ ఇంతకుముందు పోలీస్ జాబ్లో చేసినప్పుడు నేను ఇంటి దగ్గరనే ప్రాక్టీస్ చేసుకునేటోని. దానివల్ల నాకు పెద్దగా లాభం లేకుండా పోయింది. వచ్చినా కానీ ప్రాక్టీస్ చేసుకున్నా కానీ జస్ట్ క్వాలిఫై అర్హత సాధించేటోని. కానీ ఇక్కడికి వచ్చినాక సార్ వాళ్ళు కూడా చాలా ప్రోత్సహించారు. ఎట్లా చేయాలి, టెక్నిక్స్ ఎట్లా మెరిట్ ఎట్లా చేస్తే ఎట్లా ఎంత పడుతుంది అనేసి బాగా చెప్తున్నారు. గ్రౌండ్ కూడా ఇక్కడ వచ్చినాక నాకు కూడా చాలా అనిపించింది, నేను జాబ్ కొడతాననే ఉన్నది. కాకపోతే ఏంటంటే నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను. ఇంతకుముందు ఎస్ఎస్సిజిడి కూడా ప్రిపేర్ అయ్యాను, అది రాలేదు. ఇప్పుడు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను. ఈ గ్రౌండ్ కానీ రిటర్న్ కానీ బాగుంది, ఎవరైనా రావాలంటే రావచ్చు. నా పేరు నరేష్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బెస్ట్గా అనిపించింది. ఎందుకంటే అక్కడ మనం చూసింది, అక్కడ చెప్పేది కొన్నే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇంకా చాలా ఉన్నాయి. రిటర్న్ టెస్ట్ అండ్ గ్రౌండ్ దగ్గరుండి మనం మోటివేట్ చేసి మన ఒక గైడెన్స్ ద్వారా తీసుకెళ్తున్నారు. రోజుకి ఇంప్రూవ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు గిట్ట ఈ అవకాశం ఏదో ఒక ద్వారా రావచ్చు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.